కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. గడచిన కాలము కను పాపవలెను, గడచిన కాలము కను పాపవలెను. ఆయన మనలను కౌగిట కాచెనే, ఆయన మనలను కౌగిట కాచెనే. దీనుల మగు మనం స్తుతించెదము, దీనుల మగు మనం స్తుతించెదము. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. శోధన వేళలో హృదయ కలతతో, శోధన వేళలో హృదయ కలతతో, కుమ్మరించెను బలం కృపలో నిల్చుటకే, కుమ్మరించెను బలం కృపలో నిల్చుటకే. చెల్లించేదం స్తుతి ఎల్లవేళలా, చెల్లించేదం స్తుతి ఎల్లవేళలా. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. మార్గములందు శ్రమలొచ్చిన వేళ, మార్గములందు శ్రమలొచ్చిన వేళ, చల్లని మాటచే బలమునిచ్చితివే, చల్లని మాటచే బలమునిచ్చితివే. నాదుని పొగడెదమెల్లప్పుడు, నాదుని పొగడెదమెల్లప్పుడు. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. భారములాచి మనసు కృంగిన వేళ, భారములాచి మనసు కృంగిన వేళ, తల్లి కంటేను హెచ్చు ఆదరణిచ్చెను, తల్లి కంటేను హెచ్చు ఆదరణిచ్చెను. స్తోత్రము స్తుతి పాడి ఆర్భటించెదా, స్తోత్రము స్తుతి పాడి ఆర్భటించెదా. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. ఆదరణయులేక కలత చెందిన వేళ, ఆదరణయులేక
కలత చెందిన వేళ ఆదరించేను తన సువార్తమానముచే, ఆదరించేను తన సువార్తమానముచే. కృతజ్ఞతతో స్తుతి చెల్లించెదా, కృతజ్ఞతతో స్తుతి చెల్లించెదా. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో. ఇప్పుడెల్లప్పుడు ఆ శక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆ శక్తితో. నాదు కార్యములెల్లా సఫలపరచెదవని, నాదు కార్యములెల్లా సఫలపరచెదవని. మధుర స్వరముతోని వాక్కు నీడితివే, మధుర స్వరముతోని వాక్కు నీడితివే. ఆనందింతుం దినం నీ ప్రేమలో, ఆనందింతుం దినం నీ ప్రేమలో. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో. ఇప్పుడెల్లప్పుడు ఆ శక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆ శక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆ శక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆ శక్తితో. దీనుల మగు మనం స్తుతించెదము, దీనుల మగు మనం స్తుతించెదము. చెల్లించేదం స్తుతి ఎల్లవేళలా, చెల్లించేదం స్తుతి ఎల్లవేళలా. నాదుని పొగడేదం ఎల్లప్పుడు, నాదుని పొగడేదం ఎల్లప్పుడు. స్తోత్రము స్తుతి పాడి ఆర్భటించెదా, స్తోత్రము స్తుతి పాడి ఆర్భటించెదా. కృతజ్ఞతతో స్తుతి చెల్లించెదా, కృతజ్ఞతతో స్తుతి చెల్లించెదా. ఆనందింతుం దినం నీ ప్రేమలో, 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 ఆనందింతుం దినం నీ ప్రేమలో. ప్రభు మన మధ్యలో ఉన్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ యొక్క పునరుత్థానపు దిన ఆరాధనలో ప్రభు మన మధ్యలో నివాసం చేస్తున్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. పాటల్లోనూ ఆరాధనలోనూ దైవవాక్య పరిచర్యలోనూ పరిశుద్ధాత్మ దేవుడే ప్రారంభం నుండి ముగింపు వరకు ఆయన యొక్క నాయకత్వంలో సమస్తమును జరిగిస్తున్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. వినుటకు ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడే సిద్ధపరుస్తున్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడే మనందరి మీదకి తన యొక్క పరిశుద్ధాత్మ అభిషేకమును బలముగా కుమరిస్తున్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనలందరినీ ప్రభువారి యొక్క రహస్య రాకడ కొరకు పరిశుద్ధాత్మ దేవుడే సిద్ధపరుస్తున్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రాలు తండ్రి, మహాగ్రంథ మీకు లెక్కించలేని స్తోత్రాలు ప్రభరాజువే. అయా నా తండ్రి ప్రభు, ఈ పునరుత్థానపు ఆరాధనలో నా తండ్రి మీరుండి మహిమ పొందము నడుకొనొచ్చు నా తండ్రి. శ్రమకు స్తోత్రాలజా. పాటల్లోనూ ఆయా ఆరాధనలోనూ వాక్య పరిచయంలో నా తండ్రి మీరు ఉండము నడుకొనొచ్చు నా తండ్రి. శ్రమకు స్తోత్రాలజా. వినుచున్న ప్రతి ఒక్కరూ నా తండ్రి ప్రభు గ్రహించగలన హృదయాల దయచం నడుకొనొచ్చు నా తండ్రి. శ్రమకు స్తోత్రాలజా. అయా మేమందరము నా తండ్రి మీ రహస్య రాకడకు ఆయత్తపడగలని గొప్ప ధన్యత భాగ్యము దయచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకము తెరిచి అందరం కలిసి పాటను పాడుకుందాం. పాటల పుస్తకము తెరిచి అందరం కలిసి పాటను పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుండి 112వ నెంబర్ పాటను మనమందరం కలిసి పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుండి 112వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం.
జీవితం మార్చినది, నది స్థితికి నడిపినది, నది స్థితికి నడిపినది, నది స్థితికి నడిపినది. ప్రభుని ప్రేమ కదా. దేవునికి స్తోత్రం. అందరం లేచి నిలిచి మన దేవుని ఎదుట ఈ ఆరాధన చేసుకుందాం. దేవుడు ఆత్మ కనుక హల్లెలూయా, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలనని ప్రభు సెలవిచ్చున్నారు. ఈ బలాకతు బాధునా శలది దిరి బికమాది క్రబౌతున మన హల్లెలూయా. స్తుతినే పాడేదా యేసయ్యా, నా రాగానికి జీవము నీవే, నా గానానికి ప్రాణము నీవే, నా ధ్యానానికి రూపము నీవే. యేసయ్యా యేసయ్యా. ఓపెనింగ్ బిజిఎం ప్రసాద్. స్తుతినే పాడేదా యేసయ్యా, స్తుతినే పాడేదా యేసయ్యా. దుర్గమా శైలమా శృంగమాన సర్వమా, దుర్గమా శైలమా శృంగమానా సర్వమా. స్తుతినే పాడేదా యేసయ్యా, స్తుతినే పాడేదా యేసయ్యా. నా రాగానికి జీవము నీవే, నా గానానికి ప్రాణము నీవే. నా రాగానికి జీవము నీవే, నా గానానికి ప్రాణము నీవే. నా రాగానికి జీవము నీవే, నా గానానికి ప్రాణము నీవే. నా ధ్యానానికి రూపము నీవే, నా ధ్యానానికి రూపము నీవే. ఆ నా ధ్యానానికి
రూపము నీవే, నా ధ్యానానికి రూపము నీవే. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధన చేతులెత్తి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా పాడాలి. నా స్తుతి ఆరాధనా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. స్తుతినే పాడేదా యేసయ్యా స్తుతినే పాడేదా యేసయ్యా. నా గమనానికి ద్వారము నీవే, నా పయనానికి తీరము నీవే. నా గమనానికి ద్వారము నీవే, నా పయనానికి తీరము నీవే. నా గమనానికి ద్వారము నీవే, నా పయనానికి తీరము నీవే. నా మార్గానికి దీపము నీవే. హల్లెలూయా. నా మార్గానికి దీపము నీవే. యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధన వర్షిప్ ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా తండ్రి ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధాత్ముడా ఆరాధనా ఆరాధనా నిత్య ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా ఆరాధనా స్తుతి 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 వర్షిప్ వర్షిప్ చేతులెత్తి ఆరాధనా స్తుతి హల్లెలూయా 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 హల్లెలూయా. Praise the Lord, praise the Lord, praise the Lord, praise God, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, 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 hallelujah.
స్తుతినే పాడేదా యేసయ్యా, స్తుతినే పాడేదా యేసయ్యా. ప్రైజ్. నా కీర్తనకు కర్తవు నీవే, నా ప్రార్థనకు అర్థము నీవే. నా కీర్తనకు కర్తవు నీవే, నా ప్రార్థనకు అర్థము నీవే. నా కీర్తనకు కర్తవు నీవే, నా ప్రార్థనకు అర్థము నీవే. నా స్తోత్రానికి పాత్రుడ నీవే. హల్లెలూయా హల్లెలూయా. నా స్తోత్రానికి పాత్రుడ నీవే, ఆరాధనకు యోగ్యుడ నీవే. యేసయ్యా 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 నా యేసయ్యా. నా పాడాలి, అందరు పాడదాం. హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా తండ్రి ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా పరిశుద్ధాత్మ ఆరాధనా, ఆరాధనా స్తుతి 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 ఆరాధనా. గ్లోరీ. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా తండ్రి ఆరాధనా నీకే ఆరాధనా. యేసు ఆరాధనా, ఆరాధనా ఆత్మదేవ ఆరాధనా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా. యేసయ్యా. ప్రైజ్, వర్షిప్. హల్లెలూయా. దేవునికే మహిమ, స్తుతి ఆరాధన. ప్రైజ్ 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 ప్రైజ్. హల్లెలూయా హల్లెలూయా. వర్షిప్. We glorify the name. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఈ ఆరాధనలో పాలు పొందుతున్న వారందరినీ మీ ప్రభావంతో నింపి స్వస్థపరచండి.
మీ రెండు చేతులెత్తి వారిని ఆశీర్వదించండి. హల్లెలూయా. మీ మహిమతో వారిని నింపండి. రిబా కమాది నక్ల తురబౌ కబౌ తురా. ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా నా ఆరాధనా మీకే. ఏసయ్యా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధనా. ఓబాది దీతియా మనాక్లా తురభాష్యల దినమన. హల్లెలూయా. రిదినిమిది మినిక్లంద మధున మన కబాతున అన్య భాషలు. ఈ ఆరాధనలో పాలు పొందుతున్న వారందరూ కూడా అన్య భాషలు మాట్లాడి దేవుని గణపరుస్తాం. రిబాకర దిది బీక్లందన మధురి బీక్ల తోరీక్ల బావుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రెజెంట్ గ్లోరీ సతి మినికతున మన బాతున మన బారబాక మాత్సుతి మహిమ ఘనత ప్రభావం మీకే. హల్లెలూయా. ఒబరామదిని మీషందర ఒబరాకమదిన మన ఒబరదు మన తుమన రబ్బాదునికతున మన భాషలదిన రిక్లది బక్కుమౌత్. బ్లెస్ అవర్ ఫ్యామిలీస్ లార్డ్. బ్లెస్ ఆల్ ద వ్యూవర్స్ లార్డ్. చూచుచున్న వారిని ఆరాధన చూచుచు ఆరాధనలో పాలు పొందిన వారిని మీ రెండు చేతులెత్తి ఆశీర్వదించండి. రిబాక్మాదినిక్లతు నమన. చేతులెత్తి అందరం ఆరాధనా స్తుతి ఆరాధనా. కొయ్యర్ ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా తండ్రి పరలోకపు తండ్రికి ఆరాధనా. ఫీమేల్ కొయ్యర్ ఆరాధనా. యేసు ఆరాధనా. పరిశుద్ధాత్మకి ఆరాధనా, ఆరాధనా. పరిశుద్ధాత్మా ఆరాధనా, ఆరాధనా. స్తుతి ఆరాధనా. యేసయ్యా నా యేసయ్యా. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నా పేరిట మీరు ఇదివరకు ఏది అడగలేదు. మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును అని ఆయన సత్యప్రమాణం చేశారు. అడుగుదాం. మన అవసరాల కొరకు ప్రార్థన చేసుకునే సమయం ఇది. నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి. మహాగణుడ మీకు లిఖించలేని స్తోత్రాలు ప్రభురాజువి. ఇప్పుడు నా తండ్రి ప్రభు పాటల్లో నా తండ్రి ఆయా ఆరాధనలో నా తండ్రి మీరు మహిమ పొంది ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మేము నా తండ్రి ప్రభు మేమందరూ నా తండ్రి ప్రభు మీ వాక్యము వినగల చెవులు దయచునుడు కొనుచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మీ మహిమల రకుడుకు రహస్య రకుడుకు ప్రతి ఒక్కరిని ఆయత్తపరిచి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ప్రభు మనతో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడే మాట్లాడు వారు ఉన్నారు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన, స్తుతి, స్తోత్రం, నమస్కారాలు, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు, ఆర్భాటం, సంకీర్తనం, ఆధిపత్యం, అధికారం, రక్షణ, కృతజ్ఞతాస్తుతులు, మహత్యం, శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం యుగాలలో ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. అందరం కూర్చుందాం. తలలుంచుదాం. ఆశీర్వాదాన్ని ఉచ్చరిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి కృపా, కనికరములు, శుభము, సమాధానములు మీ అందరి ఎడల విస్తరింపబడునుగాక. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహాకృపలో యెహోవా తన సన్నిధిని మనందరి మీద, విశేషంగా మీ అందరి మీద ప్రకాశింపచేసి మిమ్ములను కరుణించుదురుగాక. ప్రభు తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి మీకు సమాధానం, షలోం, నెమ్మది, ప్రశాంతత కలుగు చేదురుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ ప్రభువుకు స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు. మీ అందరికీ ప్రభువుకు స్తోత్రాలు. పక్కన తిరిగి ప్రభువుకు స్తోత్రాలు అని చెప్పుకోండి. ఈ 2020 సంవత్సరపు 11వ నెల ఆఖరి ఆదివారం దేవుడు మనల్ని ఆయనను ఆరాధించుటకు అభిషేకించారు. ఈరోజు కొలతలేని అభిషేకం, సమృద్ధి అయిన అభిషేకం, మెండైన వాన, పరలోకపు వాన మన మీద కురిపించుటకై హోషేయ గ్రంథంలో వ్రాయబడిన ప్రవచనం ఆయన నెరవేర్చారు. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చునని వ్రాయబడింది. తుఫాను వచ్చి ఆగిపోయింది. అది కూడా ఆయన సెలవిస్తేనే అవి వస్తూ ఉంటాయి, ఆగిపోతూ ఉంటాయి. ఆయన తుఫాను వలె రాలేదు, పరలోకపు వర్షమై మన యొద్దకు ఆయన దిగి వచ్చారు, మనల్ని అభిషేకించారు. ఈ అభిషేకమే ఈ వారమంతా మనల్ని నడిపిస్తుంది. ఆయన రాకడ వరకు మనల్ని నడిపిస్తుంది. నూనె తగ్గిందా? సమృద్ధిగా నూనెను పోయమని మీ దివిటీల్లో, మీ దీపాల్లో పరలోకపు ఆనంద తైలం సమృద్ధిగా ఉండాలని ప్రభువుని కోరుకోండి. ఆయన మాట కొరకు ఎదురు చూడండి. ఆయన మాట సెలవిచ్చి దానిని ఏమేమి చేస్తారు అనే అనుభవాలు మనం నేర్చుకుంటూ 2వ భాగంలో ప్రవేశిస్తున్నాం. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ప్రభు యొక్క బలమైన మాటలు 7 అనుభవాలు మనం వేద గ్రంథంలో నుండి నేర్చుకోబోతున్నాం. ఆయన మాట మనల్ని బ్రతికించింది. ఆయన సెలవిచ్చారు, బ్రతుకుమని నేను నీతో చెప్పగా నీవు బ్రతికితివి. ఆయన మాట మన గాయాల్ని మాన్పుతూ వస్తుంది. ఆయన మాట మనల్ని ధైర్యపరుస్తుంది. ఆయన మాట కొరకు ఆశ పెట్టుకోమని మనం వేద గ్రంథంలో నుండి నేర్చుకుంటూ వెళుతున్నాం. ఈరోజు ఆరాధనలో పాలు పొందుతున్న మనం ఆయన ఏదైనా సెలవిస్తారా, ఆయన ఏదైనా చెప్తే బాగుండు అని ఆయన మాట కొరకు కనిపెడదాం. ఆయన మాటని నమ్ముదాం. ఆయన మాట మీద ఆశ పెట్టుకుందాం. వెయిట్ ఫర్ ద లార్డ్ అండ్ వెయిట్ ఫర్ హిస్ ప్రామిస్. கர்த்தருக்காக எதிர்பார்க்க வேண்டும். அவர் ஒரு வார்த்தை சொன்ன போதும். கர்த்தர் பேச கட்டி ரொம்ப கஷ்டம். நம்மோடு கர்த்தர் இந்த வசனம் மூலமா இந்த புதிய காலை ఆరాధనలే அவர் நம்மோடு பேசுகிறார். హల్లెలూయా. ఆయన మాట్లాడకపోతే కష్టం. ఆయన యొక్క మాటను నీవు నమ్మకపోతే ఇంకా కష్టం.
నీవు ఈ మాటను నమ్ముచున్నావా అని ప్రశ్నించారు ఆయన మాటలో శక్తి ఉన్నదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఈరోజు ఆయన మాటని విని వెళ్ళండి. సాక్ష్యాలు సమయం చాలక కొంతకాలం వరకే నిలుపు చేయబడ్డాయి, కానీ ఈరోజు ఆయన మాటను తీసుకుని వెళ్ళండి. ఆయన సెలవిచ్చిన రోజున కొందరే సాక్షులుగా నిలబడుతున్నారు, కానీ అందరూ కూడా ఆయన ఇచ్చిన మాట నెరవేర్చిన తర్వాత సంతోషంతో మైక్ పట్టుకొని లేదా సాక్ష్యాలు చెప్పించేవారి ద్వారా మీరు సాక్షులుగా నిలబెట్టబడబోతున్నారు. ఆయన మాట మీ జీవితాల్లో, మా జీవితాల్లో డిసెంబర్ నెల రాకముందే లేదా నూతన సంవత్సరం 2021 సంవత్సరం రాకముందే ఆశ్చర్యకార్యాన్ని చేయబోతుందని మనం నమ్ముదాం. నమ్మిన వారు 2 చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 130వ కీర్తనలో నుండి మూలవాక్యాన్ని మనం చూస్తున్నాం. సామ్స్ చాప్టర్ 130, 130వ కీర్తన 5వ వచనం మనం చదువుతున్నాం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. హల్లెలూయా. ఆయన మాట కొరకు కనిపెట్టుకొని ఆయన మాటకు మీద ఆశ పెట్టుకోండి. ఆయన మాట్లాడే వరకు మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఆరాధన జరిగేటప్పుడు ఆయన స్వరం మీకు వినబడవచ్చు. మీరు నిద్రపోయేటప్పుడు, మీరు పరిశుద్ధ గ్రంథం చదివే సమయంలో, మీరు క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి వాగ్దానం చదివే సమయంలో, సేవకులు నిలవబడి మాట్లాడే సమయంలో, అభిషిక్తులైన వారికి దేవుడు ఇచ్చే ప్రవచన వరం ద్వారా పలు విధాలుగా దేవుడు తన ప్రజల హృదయాలను తృప్తిపరచుచున్నారని పోయిన ఆదివారం విన్నాం. ఆయన మాట ద్వారా ఇదిగో ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నారు అని విన్నాం కదా. 107వ కీర్తన 9వ వచనం చదవబడదు, అది గుర్తుపెట్టుకుందాం. పోయిన వారం విన్నాం, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకునని. సామెతలు 10:24 కూడా మనం చదవబడగా విన్నాం. చదివేసేమది, ఇప్పుడు చదవద్దు. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు, నిరాశలో ఉన్న వారిని నిస్సృహ నుండి పైకి లేవనెత్తే దేవుడు. యెహోవా పడిపోవారు అందరిని ఉద్ధరించువారు, కృంగిన వారిని లేవనెత్తువారు. ఆయన మాట మనల్ని లేవనెత్తబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి అనుభవం, ఆయన మాట ఇచ్చేవారని మనం నేర్చుకున్నాం. ద లార్డ్ హూ ప్రొక్లైమ్స్, హూ sends his word. He sent his word and healed them and he delivered them out of every destructions అని రాయబడి, ఆయన మాట పంపి వారిని స్వస్థపరిచెను. వినండి జాగ్రత్తగా, నమ్మండి ఆయన మాటను. అమ్మా ఏమన్నారంటే సమరయ స్త్రీతో చదవండి, 4వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట ఇంచుమించుగా. యోహాను సువార్తలో, అమ్మా నా మాట నమ్ము తల్లి నువ్వు అని అన్నారు ఆయన. నా మాట నమ్ముము, 4వ అధ్యాయము యోహాను సువార్త 4:21 వచనంలో ఇంచుమించుగా ఉంటుంది ఆ మాట. అమ్మా ఒక కాలం వచ్చిచున్నది. యోహాను సువార్త 4వ అధ్యాయము చదవండి, నిదానంగా చదవండి, అందరు తెరవండి. అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. అది నా మాట నమ్ముము. ఎంత గొప్ప మాట అన్నారు. ఇంకో చోట ఏమన్నారు, అదే యోహాను సువార్త 11వ అధ్యాయం ఇంచుమించుగా మనం తీసి చూస్తే, ఈ మాట నమ్ముచున్నావా అని అడిగారు ఆయన. 26వ వచనము, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 26వ వచనము, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. వాళ్ళిద్దరు స్త్రీలే. ఇందాక చదవబడిన మాట యోహాను సువార్త 4వ అధ్యాయం సుకారను బావి దగ్గర సమరయ స్త్రీతో ఆయన సెలవిస్తున్న మాట. సుకారను బావి దగ్గర ఆయన కూర్చొని మాట్లాడిన మాట, అమ్మ నా మాట నమ్ముము. చూడండి, దేవుడై ఉండి నా మాట నమ్మమని ఆమెతో ఎందుకు అంటున్నారంటే, ఆమె ఎప్పుడు కూడా దేవుణ్ణి చూసిన వ్యక్తి కాదు. ప్రవక్తలు మాట్లాడి ఉండొచ్చు ఆమెతో, లేదా శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, యూదులు,
ప్రార్థనా పరులు మాట్లాడుండొచ్చు, కానీ ఇదిగో జీవితాలను మార్చే దేవుడు ఎన్నడూ కూడా ఆమెతో మాట్లాడింది లేదు. ఆమె కొరకు ఆయన పరలోకాన్ని విడిచి దిగి వచ్చి సింహాసనం, అత్యున్నత సింహాసనం మీద కూర్చున్న ఆయన కాలుతున్న బావి మీద మనుషుడై కూర్చొని, ఇదిగో ఆ బావి ఎండకు వేడెక్కిపోయినా అది కాలుతున్నా కానీ అలాగే కూర్చొని ఆమె ఆత్మ కాలిపోకుండా, లేదా నశించిపోయిన ఆత్మను, మండిపోతున్న కాలిపోతున్న ఆమె ఆత్మను ఆయన రక్షించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే అన్నారు, అమ్మా నా మాట నమ్ముము. ఇక్కడ ఇంకొక స్త్రీతో అన్నారు ఆయన, ఏమన్నారంటే, ఈ మాట నువ్వు నమ్ముచున్నావా మార్తా? ఈ ఆరాధనలో కూర్చున్న మనం, ఈ యూట్యూబ్ ద్వారా వింటున్న వారందరూ ఆయన మాట నమ్మండి. ట్రస్ట్ హిజ్ వర్డ్, ట్రస్ట్ ద లార్డ్, ట్రస్ట్ హిజ్ ప్రామిస్, ట్రస్ట్ హిజ్ గ్రేస్. ఆయన కృపను నమ్మండి. ఈరోజు మనం సజీవులమై ఈ ప్రకారంగా ఉన్నామనంటే ఆయన కృప, నథింగ్ బట్ హిజ్ గ్రేస్. ఆయన మాట ఇచ్చివారై ఉన్నారని విన్నాం పోయిన ఆదివారం రోజున. రెండో ఆయన మాట ఇస్తారు. ఆయన పితరులతో మాట ఇచ్చారు. ఆయా కాలాల్లో ఆయనను నమ్ముకున్న వారికి మాట ఇచ్చారు. రెండో అనుభవం విన్నాం, ఆయన మాటను నిర్మించువారు, మాటను నిర్మించు దేవుడు అని విన్నాం. మూడవదిగా మనం విన్నాం, మన దేవుడు మాటతో పరిశోధించేవారు. అక్కడ మనం ఆగిపోయాం. సమయాన్ని పాటించుతూ మాటతో పరిశోధించేవారు. ఆయన ఏ మాట ఇచ్చారో, నిన్ను ఆశీర్వదిస్తానని, నీకు ఉద్యోగం ఇస్తానని, లేకపోతే మన కుటుంబాలలో మేలు కలుగుతాయని, మన జీవితాలు సంతోషంతో నింపబడతాయని మాట ఇచ్చారు ఆయన. అది జరగట్లేదు. ఆయన మాట ఇచ్చిన తర్వాత అది జరగనప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన మాటతో పరిశోధిస్తూ ఉంటారు, పరీక్షిస్తూ ఉంటారు, పరిశోధిస్తూ ఉంటారు. హృదయములను పరిశోధించు, అంతరింద్రియములను పరిశోధించి యెహోవా అని వ్రాయబడింది. అబ్రహాముని ఆయన మోరియా మార్గంలో పరిశోధించారు. అబ్రహాము గెలిచారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని అబ్రహాము నమ్మారు. మోరియా మార్గంలో వెళ్తున్న ప్రియ సహోదరుడా, మోరియా పర్వతం మీద ఎక్కుతున్న ప్రియ సహోదరి, నీ దేవుడు నీకు ఇచ్చిన గర్భఫలాన్ని ఇదిగో బలియాగంగా అర్పించమని అబ్రహాంతో చెప్పినా కానీ, దానికి ముందే ఇస్సాకు పైకి రాకముందే పొట్టేళ్ళను సిద్ధపరిచారు. మనం ఈ లోకానికి రాకముందే యేసుక్రీస్తుని సిలువ మీద అర్పించడం కొరకు ఆయన తలంపులలో సిద్ధపరిచారు. స్తోత్రం చెప్పండి. ఇస్సాకు కంటే ఎంతో శ్రేష్ఠుడైన యేసు నీ కొరకు అర్పించబడినప్పుడు బైబిల్ నిన్ను ఒక ప్రశ్న అడుగుతుంది ఈరోజు. తన సొంత కుమారుని అర్పించుటకు వెనుదీయని దేవుడు, ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహింపని ఎవరు చెప్పగలరని యోబేలు గ్రంథంలో కూడా ఒక ప్రశ్న వ్రాయబడింది. అబ్రహాంని ఆయన పరిశోధించారు, యోసేపుని ఆయన పరిశోధించారు. అప్పటి వరకు సంఖ్యలు అతని బాధించాయి, ఇనుము అతని బాధించింది. అయినప్పటికీ యోసేపు ఒక్క మాట కూడా దేవుని మీద విమర్శగా మాట్లాడలేదు. యోసేపు దేవుని యొక్క చిత్తమునకు తల వంచి ఆయన పరిశోధనలో నిలబడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యోసేపు పరిశోధింపబడింది చాలా కొద్ది కాలం. యోసేపు పరిపాలించింది చాలా ఎక్కువ కాలం. అల్పకాల శ్రమలను దాటిన వారికి ఆయన సింహాసనం ఇవ్వబడుతుంది. దేవుని రాజ్యం శ్రమలతో కూడా మనం అనుభవించటం దేవునికి చిత్తమైంది. లోకంలో ఉన్నప్పుడు కొన్ని శ్రమలు అనుమతించబడినప్పుడు ఆయన మాట ఇచ్చారే, మర్చిపోయారు అనుకోవద్దు. 4వ మెట్టు ఎక్కబోతున్నాం. ఆయన ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుని వారై ఉన్నారు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 8-9 వచనాలలోకి వెళ్ళి చూస్తే మాట ఇచ్చి మర్చిపోయే దేవుడు కారు ఆయన. సామ్స్ 105 verse 8 and 9. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. దేవునికి మహిమ కలుగునుగాక. 1000 తరాల వరకు ఆ మాటను జ్ఞాపకం చేసుకునే దేవుడని మనతో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఒక తరము ఒక 100 సంవత్సరాలు అనుకుందాం.
100 into 1000 1,00,000 సంవత్సరాల వరకు తను ఏదైతే చెప్పారో అది జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన. అనేక సంవత్సరాల క్రితం ఒక కలలో లేదా ఒక వాగ్దానం ఇస్తూ లేదా ఒక ప్రవచనంలో లేదా ప్రసంగంలో లేదా నీవు పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడారో అది ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. నోవాహుని ఆయన జ్ఞాపకం చేసుకున్నారని వ్రాయబడింది. అబ్రహాంని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. రాహేల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. పరిశుద్ధులను ఆయన జ్ఞాపకం చేసుకున్న వారు అయి ఉన్నారు. నోవాహుతో ఒక మాట చెప్పారు, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుద్దును, జలప్రళయంలో నీ కుటుంబం కొట్టుకుపోదని మాట ఇచ్చారు. జలప్రళయం వచ్చేస్తుంది, దానికి ముందు ఓడ సిద్ధపరచబడుతుంది. ఓడ లోపలికి వారిని ఆయన సురక్షితంగా చేరనిచ్చి ఆ తర్వాత ఓడ తలుపులు వేసేసారు. ఓడ కట్టే విధానం తర్వాత చూద్దాం. కానీ ఏదైనా లోపం జరిగిందో లేదో మనకైతే తెలియదు. కానీ చాలా కాలం జలప్రలయంలో ఆ ఓడ లోపల ప్రభు అతన్ని భద్రపరిచారు. అతని భార్యను, అతని కుమారులను, కోడలను. ప్రభు మీతో మాట్లాడుతున్నారు. మీ యొక్క యజమానులైన భర్తలను, మీ యొక్క యజమానురాలైన భార్యలను, మీకు మాకు దేవుడు అనుగ్రహించిన ఇంటి వారిని, తల్లిదండ్రులను, పిల్లలను, గర్భఫలాలను, కుమారులు, కుమార్తెలను అందరినీ జాగ్రత్తగా ఆయన సంఘమైన ఓడలో రాబోతున్న ప్రళయం నుండి కాపాడుతున్నారు. లేకపోతే మాటి మాటికి వస్తున్న పలు విధాలైన తుఫానులలో మన జీవితాలు ఏమైపోయి ఉండేయో. పెద్ద పెద్ద స్తంభాలు పడిపోతున్నాయి. చెన్నైలో మనం చూసినప్పుడు పెద్ద పెద్ద టవర్స్లో నుండి అవునా వాళ్ళు బిగించిన అనేకమైన ఆ పరికరాలు కింద పడిపోతున్నాయి. కార్లు ఎగిరిపోయి పడిపోతున్నాయి. విమానాలు అలాగున పైకి లేచి, ఎయిర్పోర్ట్లో ఉన్న విమానాలు కొన్ని దేశాలు అలాగున పైకి లేచి పడిపోయాయి. కానీ మన జీవితం ఈ రోజు వరకు సంఘం అనే ఓడల్లో సురక్షితంగా కాపాడబడిందంటే ఆయన మాట ఇచ్చారు. ప్రభువైన అయిన యేసునందు నీ విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఆయన అబ్రహాంతో కూడా మాట ఇచ్చింది జ్ఞాపకం చేసుకున్నారు. అగ్ని ప్రళయం బయలుదేరింది. సొదొమ గొమొర్రాల మీద భయంకరమైన దేవుని యొక్క కోపం కుమ్మరించబడుతున్నప్పుడు అబ్రహాంతో ఆయన చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని ఏమని చెప్పారు? 45 మంది ఉన్నా కానీ ఆ దేశాన్ని లేదా పట్టణాన్ని నాశనం చేయను. 40 మంది ఉన్నా కానీ, 35 మంది ఉన్నా కానీ, 30 మంది ఉన్నా కానీ, ఎంతమంది అలాగున 20 మంది, 10 మంది వరకు అబ్రహాము బతిమలాడుతున్నప్పుడు నేను 10 మంది ఉన్నా కానీ నేను ఏమాత్రం కూడా ఆ పట్టణాన్ని నాశనం చేయనని మాట ఇచ్చారు. లోతుని ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన భార్యను, 2 కుమార్తెలను ఆయన అగ్నిగంధకాల నుండి కాపాడారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ సంతానం అని యాకోబుతో సెలవిచ్చారు. ఆ సంతానం వలన గర్భఫలాన్ని ఇస్తానని మాట ఇచ్చారు. అదే ప్రకారంగా కనికరం గల దేవుడు రాహేల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నారు. లేయాకు బిడ్డలు పుట్టిన తర్వాత రాహేలు చాలా కృంగిపోతున్నప్పుడు ఆయన రాహేల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఈ ఆరాధనలో నీ కృంగిన హృదయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. మనుష్యులు నీ ముఖాన్ని చూస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ, కానీ ఆయన నీ హృదయాన్ని కూడా చూస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదువుకుంటూ వెళ్దాం. 3 రిఫరెన్సులు. ఆదికాండము పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 8:1. ఆదికాండము 8వ అధ్యాయం 1వ వచనము. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. 19వ అధ్యాయం 29వ వచనము. ఆదికాండం 19:29. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతని తప్పించెను. ఆదికాండం 30:22 రాహేల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన మనకిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆయన దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగున ఆయన మాటను జ్ఞాపకం చేసుకునే దేవుడైన ఏమి ప్రమాణం చేశారు, ఆయన ఏమి మాట ఇచ్చారు, ఆయన జ్ఞాపకం చేసుకొని చున్నారు. ఈ ఆరాధనలో
4వ అనుభవం దాటి నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన 5వ అనుభవంలోకి వెళ్ళబోతున్నాం. ఆయన మాట ఇచ్చిన దేవుడు, ఆయన నిర్మించే దేవుడు. మాటను ఇలాగ జ్ఞాపకం చేసుకుంటూ 5వ అనుభవం, ఆయన చెప్పిన మాట నెరవేర్చే వరకు విడువని దేవుడని ఆయన నీతో మాట్లాడుతున్నారు. చదువుదాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 28:15. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. స్తోత్రం చెప్పండి. 2 చేతులెత్తి. నేను నిన్ను విడిచిపెట్టనని ఆయన మాటిస్తున్నాడు. నేను నీతో చెప్పాను, నీతో నేను ఏం చెప్పానో అది నెరవేర్చే వరకు నిన్ను నేను విడువని దేవుడను అని ఆయన నీతో మాట్లాడుతున్నారు. యాకోబుతో ఏం చెప్పారు? యాకోబు తల్లిదండ్రులు ఇల్లు వదిలిపెట్టి ఆ దేవుని ప్రణాళికలో కొంత దూరం వెళ్ళినా కానీ, కొంతకాలం ఎడబాసినా కానీ, యాకోబుతో ఆయన చెప్పింది నెరవేర్చే వరకు యాకోబుని విడిచిపెట్టలేదు. యెహోషువతో ఆయన ఏం చెప్పారు? ఇదిగో నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేడు అని అన్నారు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇచ్చిచున్నానన్నారు. అలాగే ఆయన అదే మాటను నెరవేరుస్తూ వీరు ఎక్కడెక్కడికి వెళ్ళారో అక్కడక్కడ ఆయన వారితో కూడా నడిచారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. లాబాను నుండి, ఏషావు నుండి, శత్రువుల నుండి యాకోబుని కాపాడిన దేవుడు, యుద్ధాలలో యెహోషువ పక్షంగా యుద్ధమాడి, ఇజ్రాయేలు పక్షంగా యుద్ధమాడి వారు అడుగుపెట్టు దేశాలను వారికి ఇచ్చిన దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఇదిగో పర్వతాలు తొలగిపోయినా ఆయన నిన్ను విడవరు. మాట ఇచ్చి మాట నెరవేర్చే వరకు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. అంటే నేను ఇచ్చిన మాటను నెరవేర్చే వరకు నిన్ను విడువనని మాట్లాడుతున్న దేవుడు మరలా నీతో మాట్లాడుతున్నారు. ఒకవేళ పర్వతాలు నిన్ను విడిచిపోయినా, ఇదిగో మెట్టలు తత్తరిల్లినా నా కృప కూడా నిన్ను విడవద్దు. ఆయన విడవరు. 54:10 యెషయా గ్రంథం ప్రకారంగా ఆయన కృప కూడా నిన్ను విడిచిపోవద్దు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. చదువుదాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. నన్ను విడిచిపోమని పేతురు గారు అడిగారు. నేను పాపాత్ముడను ప్రభువా, నన్ను విడిచిపోము, కానీ భయపడకుము. ఇదిగో ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు జాలరులుగా చేర్చున్నానని చెప్పి ప్రభు పేతురుని ధైర్యపరిచి ఒక బలమైన సాధనంగా మార్చారు. ఆయన విడిచిపెట్టరు. ఏది మాట ఇచ్చారో అది నెరవేర్చే వరకు ఆయన దాని కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుని యొక్క కాలాల కొరకు దేవుడు ఎదురు చూచేవారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబుకి దేవుని యొక్క కాలం వచ్చింది. 20 సంవత్సరాల వారి కొలువు నుండి బయటకు వచ్చేసాడు. ఇక బెతేలుకి వెళ్ళి ఆరాధించాలి. ఆ తర్వాత బయలుదేరి వెళ్ళాలి. పలు విధాలైన అనుభవాలు యాకోబు జీవితంలో దేవుడు సిద్ధపరిచారు. కొంతకాలం వరకు లాబానుకు కొలువు చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో యాకోబును విడవని దేవుడు, యెహోషువని విడవని దేవుడు, సంఘాన్ని విడవని దేవుడు, అవునా, పౌలు గారిని విడవని దేవుడు చెప్పాడు. ఇదిగో ఈ పట్టణంలో నాకు బహుజన సమూహం అన్నది, నీవు భయపడగా ధైర్యంగా మాట్లాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నేను విడవని దేవుడని నీతో మాట్లాడుతున్నారు. 6వ అనుభవంలోకి వెళదాం. ఏమేమి నేర్చుకుంటున్నాం? ఆయన మాట ఇచ్చినవారు, రెండోది ఆయన మాటను నిర్మించేవారు, మూడోది ఆయన మాటతో పరిశోధించేవారు, నాలుగోది ఆయన మాటను జ్ఞాపకం చేసుకునేవారు, ఐదోది ఆయన మాటను ఇదిగో నెరవేర్చే వరకు విడవని వారు. 6, 7 జాగ్రత్తగా వినండి. నీవు మాట తప్పినా, నీకు మాట ఇచ్చిన వారు మనుషుల్లో ఘనులైనా, రాజులైనా, అధికారులైనా, పరిపాలకులైనా, బంధువులైనా ఎవరు మాటిచ్చినా ఆయన మెన్నడు మాట తప్పని వారు. 2 చేతులెత్తి ఆయనకు స్తోత్రం చెప్పండి. మాట తప్పరు ఆయన. మాట తప్పని నా మంచి యేసయ్యా అని మనం పాడుకుంటున్నాం. వాక్యం ద్వారా మనల్ని దేవుడు ధైర్యపరుస్తున్నారు. ఆయన మాట తప్పరు. చదువుతున్నాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి. ఆయన మాట నీకు ఇచ్చి ఉన్నారు, అది ఎప్పటికీ తప్పరు. ఆయన 146వ కీర్తనలో ఇంచుమించుగా ఆ వాగ్దానం రాయబడింది. సామ్స్ చాప్టర్ 146 వర్స్ 6, 6వ వచనం చదవబడుతుంది. చదువుదాం. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వారు
ఆయన ఎన్నడూను మాట తప్పని వారు. ఎన్నడూను మాట తప్పని వారు. చాలా ఇష్టం నాకు ఈ మాట. దేవుని యొక్క ప్రతి మాట చాలా ఇష్టమైనది. కానీ ఎప్పుడు నేను తలంచుకొని ప్రభుని స్తుతిస్తూ ఉంటాను. అవును ప్రభువా, మాకు మందిరం లేదు, మా దగ్గర ఐశ్వర్యం లేదు, మా దగ్గర ఎలాంటి అండబలం ఖండబలం ఏ ధనబలం అవునా ఏ బలం లేదు, కానీ దావీదు యొక్క బలమే మా బలంగా మారారు. యెహోవా నా బలమా, ప్రైజ్ ద లార్డ్. మీరు ఎన్నడూ మాట తప్పని వారు. మీకు దేవుడిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకోండి. మీరు తీసుకున్న వాగ్దానాలలో ఏ వాగ్దానాలు అయితే మీకు వచ్చాయో అవి జాగ్రత్తగా భద్రపరచుకోనండి. కాలం రాబోతుంది, మీరు ఆ మాటను చూసుకొని జాగ్రత్తగా మీ జీవితంలో గడిచిపోయిన చేదు అనుభవాలు అన్నిటి నుండి బయటికి రాబోతున్నారు. కనుక చాలా హన్నావలే ప్రభునందు మీరు హర్షించే రోజులు రాబోతున్నాయి. ప్రైజ్ ద లార్డ్. కానీ ఆయన మాటను నమ్మండి. ఇంకా 2 చోట్ల ఆయన గురించి వ్రాయబడిన మాట గురించి, ఆయన ఎన్నడూ మాట తప్పని వారు. దావీదుతో ఆయన సత్య ప్రమాణం చేసి ఉన్నారు. ఆయన మాట తప్పని వారు. ఆయన యొక్క మాటను 110వ కీర్తన 132వ కీర్తనలో నుండి మనం చూడబోతున్నాం. ఆయన మాట తప్పరు ప్రియ దేవుని బిడ్డ. Psalms 110 110వ కీర్తన 4వ వచనం చదవబడుతుంది. మెల్కిసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై యుందువని యెహోవా ప్రమాణము చేసియున్నారు, ఆయన మాట తప్పని వారు. 132 కీర్తన 12వ వచనము. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పని వారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అది ఎవరి గురించి మాట ఇచ్చారు? అక్కడ యేసు ప్రభుకి తండ్రి అయిన దేవుడు మాట ఇచ్చారు. ఇక్కడ దావీదుతో మాట ఇచ్చారు. ఏమని చదువుతున్నాను నేను. నీ గర్భఫలమును, ఇదిగో నీ సేవకుడైన దావీదు నిమిత్తం నీవు ఇచ్చిన వాగ్దానం, నీ అభిషిక్తునికి విముఖుడివై ఉండకుము, నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును. చూడండి, నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల, నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల, నాకు నీ కుమారులు వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణం దావీదుతో చేసెను. అది ఎన్నడూ మాట తప్పని వాడు. ఒక షరతు పెట్టారు. మాటిచ్చి నీ గర్భఫలాన్ని నీ సింహాసనం మీద కూర్చోబెడతాను, నీ సింహాసనం మీద వేరొకడు వచ్చి కూర్చోడు, కానీ నీ కుమారులు నీ సంతానం నా మాట నా శాసనం జాగ్రత్తగా వినాలి. పిల్లలతో చెప్పండి, ఇంటికి వెళ్ళి దేవుని యొక్క మాట వినమని చెప్పండి. దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలో పిల్లల్ని నడుచుకునేటట్లు చేయండి. అప్పుడు దేవుడు వారి సింహాసనాన్ని వారి రాజ్యాన్ని స్థిరపరుస్తారని మాటిస్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలాగున ప్రభు మాట్లాడుతూ ఆఖరి అనుభవంలోకి మనం ఇంకా ఒక చిన్న మాటను మనం చూద్దాం. ఇశ్రాయేలులకు యెహోవా తాను సెలవిచ్చిన మాటలలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరేను. ఎప్పుడో అబ్రహాం ఇస్సాకు యాకోబుల కాలంలో ఇచ్చిన మాట, మోషే అహరోన్ కాలంలో ఇచ్చిన మాట, యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం ఇలాగున సత్యవాక్యాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. యెహోషువ ప్రవక్త గ్రంథం లేదా నాయకుడని యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 44వ వచనము ఆఖరి మాట. యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా సంవత్సరాలు అయిపోయింది ప్రభు మాట్లాడి, కానీ ఆయన మాటలు ఏమీ నెరవేరట్లేదు అని ఆయన భ్రమలో ఉన్నారా? కాదు. ఆయన సెలవిచ్చిన మాటల్లో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరును. లోకస్వార్తలో ఒక మాట అన్నారు ఆయన, నేను చెప్తున్నాను, భూమి ఆకాశములు, ఈవెన్ ద హెవెన్ అండ్ ఎర్త్ షల్ పాస్ అవే, మై వర్డ్స్ షల్ నెవర్ పాస్. భూమి ఆకాశములు గతించిపోతాయి, కానీ నా మాటలు ఎన్నడూ గతింపవు. దేవుడు మీతో మాట్లాడుతూ ఆఖరి అనుభవంలోకి ప్రభు మనల్ని నడిపిస్తున్నారు. ఆయన మాటను నెరవేర్చువారు, స్థిరపరచువారు. 8 పాయింట్లు ఇవి, కానీ 7వ పాయింట్లోనే 2 అమర్చబడ్డాయి. ఆయన మాటను నెరవేర్చువారు, ఇచ్చిన మాటను స్థిరపరచువారు. 2 రిఫరెన్స్లు. దినవృత్తాంతాల గ్రంథం, ఇర్మియా గ్రంథం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16:19, ఇర్మియా 33:2. యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరిచి ఉన్నారు. చదవండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం దాటి ఇర్మియా 33:2. ఆయన మాట నెరవేర్చువారు, దానిని స్థిరపరచువారు.
మాట నెరవేర్చు యెహోవా స్థిరపరచవలెనని దాన్ని నిర్మించు యెహోవా యెహోవాను నామము వహించిన వారే ఇలాగూ సెలవిచ్చుచున్నారు. ఘనమైన నామం ఓ యెహోవా అనగా ప్రభు ఉన్నవారైన దేవుడి యొక్క ఘనమైన నామం యెహోవాను నామం వహించిన వారు ఏమని సెలవిస్తున్నారు అనగా ఆయన మాట నెరవేర్చువారు, మాటను స్థిరపరచువారు. మన జీవితాన్ని స్థిరపరిచే దేవుడు. ఆయన ఏ మాట ఇచ్చారో దానిని నెరవేర్చబోతున్నారు. కన్నులారా 2020 సంవత్సరంలో ఈ కరోనా కాలంలోనే చూడబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. మనుషులు కరోనాను చూశారు, మనం కరుణా పీఠాన్ని చూసాం. దేవునికి స్తోత్రం కదా. మనుషులు తుఫానులను, గందరగోళాన్ని, భయంకరమైన పరిస్థితులను చూస్తున్నప్పుడు మనం వాటిని చూసాం. కానీ నతానియేలుతో అని చెప్పిన ప్రవచనం నెరవేర్చబోతున్నారు. ఇదిగో నతానియేలు, వీటికంటే గొప్ప కార్యంను చూడబోతున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ప్రపంచంలో పరిస్థితులు తారుమారయ్యాయి, కానీ ప్రభు అయిన దేవుని యొక్క రెక్కల కింద మన జీవితాలు మాత్రం తారుమారు కాలేదు. లోకం బాబేలైనా కానీ, బాబేల్ అనగా తారుమారైనా కానీ, ఇదిగో ఆయన మాటతో మన జీవితాన్ని స్థిరపరిచారు కనుక ఆయన మాటను నెరవేర్చబోతున్నారు. ఏది వాగ్దానం చేశారో డిసెంబర్ 31వ తారీఖు లోపే ఈ సంవత్సరపు వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. ఆ తర్వాత ఎప్పుడెప్పుడు ఏ ఏ కాలాల్లో ఆయన వాగ్దానాలు నెరవేర్చబడాలో ఆయా కాలాల్లో అన్ని వాగ్దానాలు, అన్ని మాటలు, అన్ని ప్రమాణాలు అవునా నెరవేర్చి, ఆ నిబంధన నెరవేర్చి తన వాక్కును ఆయన పంపి మనకు మేలు కలుగు చేయబోతున్నారు. కాబట్టి ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన మాట మీద ఆశ పెట్టుకొను. ఈ యూట్యూబ్ ద్వారా కూడా చూస్తున్న మీరు దేవుని యొక్క వాక్యం ప్రకటింపబడింది కనుక ఆయన మాటను నమ్మండి. ట్రస్ట్ హిస్ వర్డ్. చాలా త్వరగా ఆయన మాటలు నెరవేర్చారు. సత్యమైన మాటలు, అగ్నిలో పుటం వేసిన వెండి కంటే, ఇదిగో మొసలు వేయబడిన ఇత్తడి కంటే, వెండి కంటే ఎంతో శ్రేష్టమైన మాటలు, మార్పు లేని మాట, మారని మాట, సత్య దేవుని యొక్క నోటి మాట. ఆయన పెదవుల నుండి ఒక మాట బయలుదేరితే చాలు అని కనిపెడుతున్నాం మనం. ఆయన మన కొరకు మాట్లాడుకుని ఉంటారా? గంటలు గంటలు ఆరాధిస్తూ స్తోత్రిస్తూ ఆయన కొరకు ఎదురు చూస్తున్న మన కొరకు ఆయన మాట్లాడుకుని ఉంటారా? ఆయన మన కొరకు మాటను పంపించేశారు. ప్రైజ్ ద లార్డ్. దానియేలు, ఇదిగో నీవు విజ్ఞాపన చేయుట ఆరంభించినప్పుడే నీ యొద్దకు వెళ్ళవలనని పరలోకంలో ఆజ్ఞ బయలుదేరింది. కానీ 21 రోజులు వాడు ఎదిరించాడు. అయినప్పటికీ దేవుని యొక్క శుభవార్త నీ యొద్దకు వచ్చింది. భయపడకము దానియేలు, నీకు శుభమవును గాక, శుభమవును గాక, ధైర్యం తెచ్చుకొనుము. స్తోత్రం చెప్పండి. మన వినికిడిలో దేవుడు తన మాటలను ఆశీర్వదించి ఆయన వచ్చిన మాటను ఆయన నెరవేర్చి మనల్ని ఆయన మహిమగల రాకలు ఆయన ఎదుట నిలవబెట్టుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలుంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, మహాగరుడ, మీకు లెక్కించలేని స్తోత్రాలు ప్రభురాజువే. అయా నా తండ్రి, మీరు మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి, అయా మీ మాట నా తండ్రి ఎప్పటికీ తప్పిపోదు తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి, 1000 తరములైన నా తండ్రి ప్రభు, మీరు మాటను జ్ఞాపకం చేసుకునే దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు, అయా నా తండ్రి మాటను మార్చుకునే దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. రాహేలును జ్ఞాపకం చేసుకున్న దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. అబ్రహాము నా తండ్రి బట్టి నా తండ్రి లోతుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. యాకోబు నా తండ్రి ప్రభు రాజువే, అయా నా తండ్రి మాట ఇచ్చినారు తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. అయా నా తండ్రి మాట ఇచ్చి నెరవేర్చువారు తండ్రి, ఆ మాటను జ్ఞాపకం చేసుకునే దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. అయా మా జీవితము నా తండ్రి ప్రభు, ఎంతమందికి అయితే నా తండ్రి ప్రభు మా అందరి జీవితాల్లో నా తండ్రి ప్రభు మాట నెరవేర్చి స్థిరపరచగల దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు, ఎవరికైతే నా తండ్రి ప్రభు ఆ మాట ఇచ్చి ఉన్నారో తండ్రి ప్రభు, ఆ మాట నెరవేర్చమని అడుగునొచ్చు నా తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. మా బిడ్డలందరినీ నా తండ్రి ప్రభు ఆశీర్వదించి దీవించబడుకునొచ్చు నా తండ్రి. మీ మహిమల రాకటుకు, రహస్య రాకటుకు నా తండ్రి అందరినీ ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సమాజమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండును గాక. హల్లెలూయా.